అసలు మీరెప్పుడైనా స్క్రిప్ట్ వర్క్‌కి హెల్ప్ చేసి, మీరు రాసిన స్టోరీస్‌కి వేరే వాళ్ళ పేర్లు పడడం ఇలా ఏమైనా జరిగాయా? ఆ తర్వాత చెప్తాను ఇప్పుడు మీకు. హ్మ్. ఇది కంటిన్యూ చేశాను. ఆ! ఇది చెప్పండి. అయిపోయింది. హ్మ్. అయిపోయిన తర్వాత అంటే హీరో ప్రమేయం లేకుండా మనల్ని ఎందుకు తీసేస్తారు? శోభన్ బాబు గారే తీయించేశాడు అని నా కోపం. ఓకే. నేను శోభన్ బాబు గారు ఫిల్మ్స్‌కి అసోసియేట్‌గా ఆటిలిగా పనిచేశాను గురువుగారి దగ్గర, దాసరి గారి దగ్గర. బాగా ఓకే. పరిచయం నాకు. హ్మ్. గురువుగారి దగ్గర షూటింగ్‌కి వెళ్ళినప్పుడు ఈయన షూటింగ్‌లో ఉండేవాడు. హ్మ్. నేను అసలు సైలెంట్‌గా ఎనకాల నుంచి ఆయన్ని విష్ చేయకుండా కూడా వెళ్ళిపోయాను. ఓకే. కోపం నాకు. శోభన్ బాబు గారు తీయించాడు ఆ సినిమాకి అని. ఓకే. మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఇప్పుడు హ్మ్. తీసిన సంసారం తీసిన సినిమా ప్రొడ్యూసర్ గారు. హ్మ్. సార్ ఇలాగ మనం సినిమా చేయాలండి. హ్మ్. అలాగేనండి ఎవరండి? హ్మ్. శోభన్ బాబు గారు. ఒకసారి శోభన్ బాబు గారిని అడగండి. హ్మ్. రేలంగి వెంకటేశ్వరరావుని పెట్టుకుందాము అని. హ్మ్. అవసరం లేదండి అన్నీ ఓకే. మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నాడు. మీకు చేయడానికి ఇష్టమైతే మీరు వచ్చేయండి అన్నాడు. ఓకే. హ్మ్. అలాగే సార్ రేపు నేను మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను నేను హ్మ్. అన్నాను. తెల్లారి పొద్దున శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను. హ్మ్. రిసీవ్ చేసుకున్నాడు. రవి నరసింహారావు గారు కూర్చోండి. హ్మ్. బాగున్నారా? అది ఇది అని బాగున్నాను. సార్ ఇట్లాగా పలానా ప్రొడ్యూసర్ వచ్చారు సినిమాకని. హ్మ్. ఇట్ ఈస్ ఎ రీమేక్ అండి. హ్మ్. అది. ఓకే. కూర్చున్నాం. హ్మ్. కూర్చొని మేమే అనుకున్నామండి నేను ప్రొడ్యూసర్ కలిసి మీ పేరు అని. హుహు. అంటే మీరు కూడా అనుకున్నారా? అవును సార్. హ్మ్. ఆహా! ఏంటి మీ డౌటు? అంటే ఆ సినిమాలో ఎందుకు తీసేసామనే కదా! హ్మ్. చెప్తాను మీకు క్లారిటీ. ఓకే. ముందు ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చారు. మేమిద్దరం కలిసి మీ పేరు అనుకున్నాం. హ్మ్. ఓకే అన్నారు. హ్మ్. 10 రోజుల తర్వాత మళ్ళీ ఆయనొచ్చి నా దగ్గరికి హ్మ్. సార్ బిజినెస్ నాకు వర్కౌట్ అవ్వదు. హ్మ్. ఆయన లో బడ్జెట్‌లో సినిమాలు తీసే చిన్న డైరెక్టరు. హ్మ్. మీరేమో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. హ్మ్. మాకు బిజినెస్ కుదరదండి అన్నాడు. హుహు. సార్ అక్కడ బిజినెస్ కోసం నన్ను చూస్తారు గానీ రేలంగి నరసింహారావుని చూడరు కదా! హ్మ్. టాప్‌లో నేనున్నప్పుడు నా పేరు చూస్తారు. హ్మ్. సోహన్ బాబు గారి సినిమా రా, సోహన్ బాబు గారి సినిమా అంటారు. హ్మ్. రేలంగి సినిమా అనరు కదా! అంటే వద్దండి నేను చేయలేనండి. ప్రొడ్యూసర్ మిస్టేక్ అది. ప్రొడ్యూసర్ మానేసాడండి. హ్మ్. సోహన్ బాబు గారు మాక్సిమం ప్రయత్నం చేశాను నేను అన్నాడు. ఓకే. చేశాను. నేను ఏ సినిమాకి ఏ డైరెక్టర్‌ని, టెక్నీషియన్ తీసేయమననో అటువంటిది జరిగింది నరసింహారావు గారు. హ్మ్. నేను మళ్ళీ మా గురువుగారు ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్స్. బావ, బావ, బావ అనుకుంటారండి. హ్మ్. నేను మళ్ళీ ఒక సినిమా మీకు చెప్పాలి అనే తాపత్రయంలో ఉండగా ఈయనొచ్చారు. హ్మ్. ఈయన నేను మాటల్లో అనుకున్నప్పుడు మీ పేరు వచ్చింది. హ్మ్. ఓకే అన్నాడు ఆయన కూడాను. హ్మ్. ఆ విధంగా ఏం ప్రాబ్లమ్ లేదు హ్యాపీగా చేయండి అన్నాడు. హ్మ్. అలాగే ఏమవుతుందంటే అండి ఇందాక చెప్పానే మీకు కమర్షియల్ హీరో మార్కెట్‌లో ఒక చిన్న డైరెక్టర్ అనేటప్పటికి ఇబ్బందులుంటాయి వాళ్ళకండి. అవును. నిజం కూడా. హ్మ్. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు చెప్పింది కూడా న్యాయమే. హ్మ్. 'శోభన్ బాబు పిలిచి ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు రాలేదు నిజంగా ఏముందిలే కామెడీ చేస్తాడు చిన్న సినిమా' హ్మ్. అనేస్తారు హ్మ్. గమ్ముని. పాపం ఆయనకి ఇబ్బందే. హ్మ్. మళ్ళీ అదే ప్రొడ్యూసర్ నా చేత వేరే సినిమా చేయించాడు మళ్ళీ. అంటే హిట్ అయిన తర్వాత ఆయనకొక క్లారిటీ వచ్చుంటది. అంటే ఇప్పుడు నాకర్థం కాని విషయం ఏంటంటే గురువుగారు, లో బడ్జెట్‌లో సినిమాలు తీస్తే హ్మ్. వాళ్ళకే అమౌంట్ అనేది మీరు తగ్గిస్తారు. ఆ సినిమా హిట్ అయిందనుకో కలెక్షన్స్ వాళ్ళకే వస్తాయి కదా! అంటే ఎక్కువ ఖర్చు పెడితే కాదండి. హ్మ్. హీరోలు హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడ్యూసర్ కండి. హ్మ్. ఓ ప్రొడ్యూసర్ ఎళ్ళినప్పుడు హ్మ్. హీరోని ఎంచుకుంటాడు ముందు. హ్మ్. కమర్షియల్ హీరో అయితే కమర్షియల్ హీరోని ఎన్నుకుంటాడు. ఓకే. ఆయన దగ్గరికెళ్ళి డైరెక్టర్ గురించి, హీరోయిన్ గురించి, కథ గురించి డిస్కస్ చేస్తారు. హ్మ్. చిన్న సినిమా అయితే ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గరికొచ్చి కూర్చొని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు. హ్మ్. దట్ ఈస్ ది డిఫరెన్స్. తప్పేం లేదు. కరెక్టేనండి అది. ఓకే. కరెక్ట్ పద్ధతే. హ్మ్. అలాగే ఇందాకేదో అడిగారు మీరు. అదే అంటే ఇండస్ట్రీలో మేము చాలా విన్నాము. మేమే దానికి డైరెక్షన్ చేసాము. మేమే రైటింగ్ చేసుకున్నాము. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేమ్స్ మాత్రం ప్రొడ్యూసర్‌కి నచ్చిన వాళ్ళవే వేసుకుంటారు. ఇలా ఎదురు తిరిగిన వాళ్ళు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి అని మాట్లాడేవారు. చాలా మంది ఇలా ఇంటర్వ్యూలో ర్యాండమ్‌గా చేస్తున్నప్పుడు. అది నాకు తెలిసి చాలా తక్కువండి. హ్మ్. చాలా చాలా 1% తక్కువండి. హ్మ్. 1% ఉంటారేమో తెలీదు హ్మ్. నాకు. ఇప్పటి వరకు బట్ మీరు నా చేసినవి సినిమాల్లో నా హ్మ్. కథలకి నా పేరే వేసుకున్నాం మేము ఎప్పుడు కూడానండి. హ్మ్. ఒక సినిమాకైతే రైటర్ నన్నడిగాడు. గురువుగారు మనం కూర్చొని ఇద్దరం కూర్చొని కథ తయారు చేసాం. హ్మ్. మీరు కథ అని ఏసుకోవడం వల్ల మీకు పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఆల్రెడీ మీరు స్వింగ్‌లో ఉన్నారు. హ్మ్. నాకు కొంచెం ఉపయోగపడుతుంది కథ అని ఏసుకుంటే. నేను రైటర్‌గా ఫోకస్ అవుతాను. హ్మ్. వేసుకోండి అన్నాను. హ్మ్. వేసుకున్నాడు ఆయన. మేమిద్దరం కలిసి చేసాం. ఓహ్! 50, 50 ఓకే. మేమిద్దరం కలిసండి. హుహుహు. ఆ సబ్జెక్టే.
అంచేత అలాంటి ఆరోపణలు చాలా తక్కువ ఉన్నాయండి. అలా తక్కువ చేస్తారు ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు కానీ టోటల్గా. అదే అది ముందే డిసైడ్ అయిపోతుందండి ఓకే. ఫస్ట్లోనే. కథ దర్శకత్వం మీరు అని ముందే డిసైడ్ అయిపోతుందండి. లేదు కథ బయట వాళ్ళని తీసుకొచ్చామనుకోండి వాళ్ళ పేరేస్తాం. వేయవలసిన ధర్మం ఉందండి టోటల్గా. ఈ గ్యాప్ లో ఈ మధ్య కాలంలో ఏమైనా సినిమాలు చేశారా సార్? ఈ మధ్యలో ఈ సినిమాలు పెద్దగా ఏం చేయలేదు. 2 years బ్యాక్ ఒక సినిమా చేశానండి. ఊ కొడతావా ఊ అంటావా మామ ఊ అంటావా మామ అని. వెన్నెల కిషోర్ని హీరోగా పెట్టి ఇది కానీ అది సరిగా రిలీజ్ చేయలేకపోయారు. ఏదో మల్టీప్లెక్స్ లో రోజుకు ఒక షో వేసి దాని పబ్లిసిటీ కూడా లేకుండా కిల్ అయిపోయిందండి ఆ సినిమా. లేదు మంచి సబ్జెక్ట్. సో ఈ లోపు అంటే ఏదైనా స్టోరీ రాసుకున్నారా? మంచి ప్రొడ్యూసర్ ఇప్పుడు 3-4 స్టోరీలు ఉన్నాయండి నా దగ్గర. మీ దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. కామెడీ కానీ సెంటిమెంట్ కానీ లేకపోతే దీన్ని ఏమంటా హర్రర్ కామెడీ. కామెడీతో కూడుకున్న హర్రర్. అంటే ఎవరినైనా ప్రొడ్యూసర్ ని మీరు అప్రోచ్ అయ్యారా లేకపోతే మీ వరకు? నేను ఎప్పుడు ఏనాడు ప్రొడ్యూసర్ అప్రోచ్ అవ్వనండి. నా దగ్గర పెద్ద వీక్నెస్ అదే ముందు నుంచి. నా దగ్గరకు వచ్చిన ప్రొడ్యూసర్ కి మాత్రం న్యాయం చేయడానికి పోరాడతానండి. న్యాయం చేయడానికి సిన్సియర్ గా పనిచేయడానికి పోరాడతాను. ఇప్పుడు ఈ మధ్యన 3-4 వచ్చారండి. వాళ్ళ కోసమని సబ్జెక్టులు తయారు చేస్తున్నానండి. ఇద్దరేమో ఆల్రెడీ సబ్జెక్టులతో వచ్చారు. ముగ్గురు ఓ ఇద్దరు మాత్రం సబ్జెక్టులు లేకుండా వచ్చారండి. వాళ్ళకి నేను చెప్పిన సబ్జెక్టులు నచ్చినాయి, వస్తారండి రేపు మాపు. అదే స్టిల్ ఇప్పటికీ హోప్ ది బెస్ట్ మళ్ళీ ఒక మూవీ ఇవ్వాలి అని. ఎప్పటికీ కాదు, ఎప్పుడూ ఉంటుందండి మాకు. ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి మనకండి ఎప్పుడు కూడా. మరి నాగేశ్వరరావు గారితో కూడా మీరు వర్క్ చేశారు కదా. అన్నపూర్ణ ప్రొడక్షన్ అంత పెద్దది. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో చేయలేదండి నాగేశ్వర గారితో. నాగేశ్వర గారితో BVSL అని ప్రసాద్ గారు అని ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్, ఆయన చేయించారు. ఆయనతో చేయించారు. అండ్ ఇప్పుడు వాళ్ళకి పెద్ద ప్రొడక్షన్ ఉంది కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు మీకు కాల్ రావడము అప్రోచ్ అవ్వడం ఏం జరగలేదు? చెప్పాను కదండి మీకు, కొత్త కోడలు రాగానే పాత కోడలు పక్కన పడుతుందండి. అంటే వాళ్ళు కూడా డబ్బు పెట్టుబడి చేస్తున్నారు కదండి ప్రొడ్యూసర్లు. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ కూడా కొత్త డైరెక్టర్ పిక్చర్లు చూడడానికి ఇదవుతారు కానీ పాత డైరెక్టర్లది తక్కువ మంది చూస్తారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ షోకి ఎక్స్ట్రాడినరీ టాక్ వచ్చేస్తే అప్పుడు చూస్తారు ఎగబడి, సమస్య లేదు. అప్పుడు అంటారు గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అని అప్పుడు అంటారు. కాదండి, ఓల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. ఇది నాది కాదు, కోట శ్రీనివాసరావు గారు చెప్పింది. కోట శ్రీనివాసరావు గారితో మీకు మంచి ర్యాపో అనుబంధం ఉందండి. చాలా సినిమాలు చేశానండి ఆయనతో. రీసెంట్ గా ఆయన చనిపోవడం కూడా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ కదా. ఎలాంటి ఆర్టిస్టులు మళ్ళీ ఇప్పుడు రీప్లేస్మెంట్ అనేది కష్టం. అంటే కొంతమందికి సినిమా పరిశ్రమలో రీప్లేస్మెంట్ లేదండి. ఒక SVR, ఒక NTR, ఒక ANR, ఒక నాగభూషణం, ఒక సత్యనారాయణ గారు, ఒక కోట శ్రీనివాసరావు, ఒక సావిత్రి గారు, ఒక వాణిశ్రీ గారు, వీళ్ళకి రీప్లేస్మెంట్లు ఉండవండి. ఉండవు. ఎందుకంటే ఇంకొక విధంగా వస్తారు ఆర్టిస్ట్ మనకండి. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ తో వస్తారు. బట్ ఆల్ రూట్ వేరు, వీళ్ళ రూట్ వేరు, అలా ఉంటాయి టోటల్. ఇప్పుడు కామెడీ తీస్తున్నారు చాలా మంది. నేను జంజాల్ గారు కామెడీ ఒకేసారి ప్యారలల్ గా తీసామండి. నా స్టైల్ వేరు, ఆయన స్టైల్ వేరు, అలా ఉంటాయండి స్టైల్స్. అంటే మాకు అనిపిస్తూ ఉంటది ఓల్డ్ మూవీస్ చూసినప్పుడు లైక్ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానివ్వండి, ఉమ్మడి కుటుంబాలు, ఒక కనెక్షన్ అంటే స్నేహం అయినా కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఆర్టిస్టులు అందరూ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్. ఆ సినిమాలు చూస్తే ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఈ స్టోరీ జరిగింది కదా అనిపించే విధంగా ఉంటాయి. బట్ ఇప్పుడు వస్తున్న సినిమాలు లవ్ స్టోరీస్ కానివ్వండి అంత ప్యూరిటీ లేదు. ఏదో అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు వీటితో అనే ఫీల్ వస్తుంది. అంటే కొన్ని సినిమాలు చూడాలి అని అనిపించట్లేదు. మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా, మీకేమనిపిస్తుంది? అంటే వచ్చిందని ఆ మార్పు చాలా మంది చెప్తారు, అట్లాంటి మార్పు వచ్చిందని. చాలా ఇలా చూస్తున్నారు ఏంట్రా, అలా చూస్తున్నారు ఏంట్రా అని. అలాగని చెప్పి అత్యద్భుతమైన కామెడీ సెంటిమెంట్ పెట్టేసి అద్భుతమైన సినిమా తీస్తే చూడట్లేదు మరి.
అలాంటి సినిమానే ఆడియన్స్ కొంతమంది చూస్తున్నారు, ఎంకరేజ్ అవును. చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ప్రొడ్యూసర్కి డబ్బులు పోతున్నాయి. ఎందుకురా మనం డబ్బు పెట్టుబడి పెట్టి దేశానికి మనుషులకి నీతులు నేర్పాలి అని వాళ్ళు ఈ రూట్లో వెళ్తున్నారు పాపం. ఎవరైనా తప్పడానికి వీలు లేదండి మనం టోటల్ గా. అది మీరు ఇక్కడ బాగా బూతులు ఉన్నాయి, లేకపోతే ఇది ఎలాగ ఉన్నాయి, ఇది ఎలాగ ఉన్నాయి, ఈ అమ్మాయి గురించి వీళ్ళు ఎలా తీశారు, లేకపోతే ఈ అబ్బాయి గురించి వీళ్ళు ఎలా తీశారు అని ఖండించారు అనుకోండి సినిమాని, మళ్ళీ తీరెవరను ఖండించట్లేదే, మరి ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటి సినిమాలను కూడా. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? ఉన్నాయండి, చాలా మంచి సినిమాలు ఉన్నాయండి. టు బి ఫ్రాంక్ చాలా చాలా వచ్చినాయండి ఈ మధ్యన. మరి కుబేర ఒకటి అత్యద్భుతమైన సినిమాయే కదండి, టు బి ఫ్రాంక్ చెప్పాలండి. అలాగే అనిల్ రాపూడ్ చేశాడు సంక్రాంతికి వస్తున్నాం, మరి ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ డ్రామా, సూపర్. అసలు కామెడీ లెవెల్లో చెప్పాడు దాన్ని అండి చక్కగా తన స్టైల్లో. ఇలాంటి చాలా సినిమాలు వచ్చినాయి ఈ మధ్యకాలంలోనండి, మంచి సినిమాలు. మీరు ఏదైనా పెద్ద సినిమాలకి స్క్రిప్ట్ వర్క్ కానివ్వండి, ఈ కామెడీ డైలాగ్స్ రాసివ్వడం కానివ్వండి, అలా ఏమైనా చేస్తారు? డైలాగులు నేను ఎప్పుడు రాయలేదండి. రైటర్ రాసిన డైలాగుల్లో కొన్ని చేంజెస్ నేను చేసుకోగలుగుతాను కానీ, బట్ నా అంతటి నేను ఎప్పుడు డైలాగులు రాయలేదండి, ఏ సినిమాకి రాయలేదు. అలాగే స్క్రిప్ట్ వర్క్ ఏదైనా పిలిస్తే వెళ్తాను నేనండి, వెళ్ళి కూర్చుంటాను, వర్క్ చేస్తాం, తప్పే ఉంది. ఇట్ ఈస్ అవర్ ప్రొఫెషన్ మనకండి. తప్పే వేరే డైరెక్టర్ అవ్వచ్చు, వేరే ప్రొడ్యూసర్ అవ్వచ్చు, మనం వెళ్ళి కొంచెం పని చేస్తాం, వర్క్ చేస్తాం, మనతో ఉన్న తెలివితేటలు చెప్తాం వాళ్ళకి, వాళ్ళకి అవసరం అయితే ఉపయోగించుకుంటారు, లేదంటే లేదండి.